2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. 1947 ఆగస్టు 14. ఒకవైపు కొత్త దేశం పుట్టిన సంబరాలు, మరోవైపు స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది భారతీయులు. కానీ అదే సమయంలో పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ పండుగ వాతావరణం లేదు. తమ ఇల్లు రేపు ఏ దేశంలో ఉంటుందో తెలియని భయం మాత్రమే ఉంది. అసలు 1947 ఆగస్టు 14, 15 తేదీల్లో ఏం జరిగింది? భారత్, పాకిస్తాన్ విభజన వెనుక జరిగిన విషాదమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. భారత్, పాకిస్తాన్ సరిహద్దులను నిర్ణయించే బాధ్యతను బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్క్లిఫ్ కు అప్పగించారు. ఆయన గీసిన సరిహద్దు గీతని తర్వాత రాడ్క్లిఫ్ లైన్ అని పిలిచారు. కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ సరిహద్దు రేఖను ఆగస్టు 14 లేదా ఆగస్టు 15న ప్రజలకు ప్రకటించలేదు. తుది సరిహద్దు వివరాలు ఆగస్టు 17న వెల్లడయ్యాయి. అంటే రెండు దేశాలు స్వాతంత్రం పొందిన సమయంలోనే చాలా మంది ప్రజలకు తమ ఊరు ఏ దేశంలోకి వెళ్ళిందో కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి. ఆగస్టు 14న కరాచీలో పాకిస్తాన్ స్వాతంత్ర వేడుకలు జరిగాయి. అక్కడ అధికార మార్పిడి కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత లార్డ్ మౌంట్ బాటన్ ఢిల్లీకి వచ్చారు. ఇక భారత్లో ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లో మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. హిందువులు, ముస్లింలు, సిక్కులు తమ ఇళ్లను వదిలి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్నారు. విభజన కారణంగా కోట్లాది మంది ప్రజలు తమ పుట్టిన ఊళ్లను, ఇళ్లను వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది. ఇక రైళ్లు, ఎద్దుల బండ్లు, నడక ఎలా సాధ్యమైతే అలా సరిహద్దులు దాటేందుకు ప్రజలు ప్రయత్నించారు. కొన్ని రైళ్లు శరణార్థులతో నిండిపోయి సరిహద్దులు దాటాయి. కానీ ఆ కాలంలో జరిగిన మతహింస కారణంగా ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. ఇక విభజనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంలో ఖచ్చితమైన సంఖ్యపై చరిత్రకారుల మధ్య భిన్నమైన అంచనాలు ఉన్నాయి. అయితే లక్షలాది ప్రాణాలు కోల్పోయారని, కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక వేలాది కుటుంబాలు విడిపోయాయి. మహిళలు, పిల్లలు సహా ఎంతో మంది తీవ్ర హింసను ఎదుర్కొన్నారు. అందుకే 1947 స్వాతంత్రం ఒకవైపు మన దేశానికి ఎంతో గర్వకారణమైన చారిత్రక ఘట్టమైతే, అదే సమయంలో విభజన లక్షలాది కుటుంబాలకు మిగిల్చిన విషాదం కూడా మన చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలిచిపోయింది. ఈ బాధాకరమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఆగస్టు 14ను విభజన బీభత్స స్మృతి దినోత్సవంగా పాటిస్తోంది. ఈ రోజు ఉద్దేశం గతాన్ని తవ్వి గొడవలు పెంచడం కాదు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని, తమ ఇళ్లను కోల్పోయిన వారిని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తిరిగి జీవితాలను నిర్మించుకున్న కుటుంబాలను స్మరించుకోవడం. ఇక చరిత్ర మనకు చెప్పే అతిపెద్ద పాఠం ఒకటే: శాంతి, సోదరభావం, ఐక్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో గతంలోని విషాదాలు మనకు గుర్తు చేస్తాయి. ఇక స్వాతంత్రం మనకు ఎంతో గర్వం. కానీ ఆ స్వాతంత్రం వెనుక ఉన్న త్యాగాలను, విభజన బాధితుల కన్నీళ్లను కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.